ఇక మొదలెడదాం. అంతలా ఉబ్బిందేంటి కప్ప? ఒరే నీకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోసం పౌరుషం మానం మర్యాద ఇలా చేయడం పువ్వు బలిసిందంటే ఇదేనేమో. నెల రోజులు హోల్లో ఏం పెట్టలేదు, రంధ్రం మూసుకుపోయింది. రంధ్రం మూసుకుపోయిందా? అంటే ఇప్పుడు సారీ కూడా పెయింటేనా? ఇక పెళ్లికి బట్టలు అవసరం లేదు. చిచ్చి, నేనెంతో మంది బేవార్సుగాల్ని శుద్ధ బేవార్సుగాల్ని చూశాను గాని మీ అంత పరమ బేవార్సుగాళ్ళని నేను చూడలేదు. నేను చెప్పి ముసలోడికి దసరా పండగ అంటే ఇదేనేమో. తప్పేంటి? ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు, వాళ్ళ కష్టసుఖాల్ని పంచుకున్నాడు. పెద్ద మనసు. మనసు చూడు మావా. ఆ అమ్మాయిని అలా చూస్తున్నావేంటి? నేను చూడలేదు. నువ్వు చూసావు. అవును చూశాను. సెట్ చేస్తావా? కిరాయి వెహికల్ మావా, కిరాయి వెహికల్. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? అప్పుడే పిండిన పాలు తాగితే మంచిది. లేదా పాలు తాగాలి. తాగేరా, తాగే. నన్ను చంపి నా రక్తం కూడా తాగే. పాలేమో కాని పళ్ళు జేసీబీలా ఉన్నాయి. మీది లేపి కొట్టరా ఒకసారి. వదిలేరా ప్లీజ్. చదరంగంలో తెల్ల పావులు నల్ల పావులు లెక్క ఉన్నారా? వాడు వదిలినా అది వదిలేలా లేదు మావా. వాడే ఉద్దేశంతో అన్నాడు. ఏం వర్తురా, ఆల్రెడీ ముడతలు వచ్చేసాయి. నువ్వు నీ కళ్ళతో చూసావా? పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. వేసుకున్నవాడు చూడటానికి ఏం లేదు అక్కడ, మొత్తం దునియాకి చూపిస్తుంది. కొట్టుకుంటా ఇంకా కొంచెం రొమాన్స్ పెంచు. నీ అంబిషన్ ఏంటి? సెక్స్. యా నీకు ఇష్టం లేదా? ఎప్పుడు అమ్మాయిలు గోలేనా? ఇలాంటి సమయంలో పైన ఫ్లోర్ లో ఉంటే బాగుంటుంది. 57 మంది పిర్రలు ఒకేసారి చూశాను మావా. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. నెక్స్ట్ ఎపిసోడ్ ఇన్ క్రోమ్. రసం పిండి అల్లుంది కానీ కోరికి తింటేనే పండు మచ్చ తెలుస్తుంది. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. ఒక్కసారి అవకాశం ఇస్తే పువ్వులో పులుసు కరిపిస్తాగా. ఒక్క అవకాశం కావాలి. ఒక్కసారి నీది ఇచ్చి చూడు, ఎంత సౌండ్ వచ్చేలా వేస్తాను తెలుసా? అదిరిద్ది దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలంటే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ అండ్ షేర్.